తప్పు కదా. తప్పేం ఇప్పుడు రానండి ఒక్కసారి వదలండి. ఇలా జ్యూస్ అడిగితే నీకు జ్యూస్ ఇచ్చారా? ఇచ్చారండి. ఇచ్చారండి. ఏ ఊరు నీది? మాది సొంతూరు వినుకొండండి, ఉప్పరపాలెం. వినుకొండ ఉప్పరపాలెం. మీ నాన్నగారి పేరేంటి? మా నాన్న పేరు వీరాంజనేయులు. వీరాంజనేయులు. మొన్ననే పెద్ద నాయకుని చనిపోయాడండి. మొన్ననే పెద్ద నాయకుని చనిపోయాడు. నువ్వు ఇప్పుడు నన్ను డబ్బులు అడిగి ఇచ్చానా తీసుకుంటానంటే గుడికి వెళ్తున్నా చెప్పావా? వెళ్తున్నానండి. నిజంగా వెళ్తున్నావా? నిజంగా వెళ్ళానండి, ఏదో బతుకుదేరు గురించి వచ్చానండి. సరే అక్కడ సైకిల్ ఉంది, పమ్మ దేశం పక్కన పెట్టి తీసేవు, వేసుకెళ్ళిపోతావు. ఎవరిని అంటారు? బయట అక్కడ అమ్ముకుంటుంది, ఆ జ్యూస్ అమ్ముకుంటుంది. నా మీద ఒట్టు, నేను ఏ రోజు అట్టదు. మరి బట్టలు ఏంటి ఎలా ఉంది? నేను గుడికి వెళ్ళాడు అయితే వాళ్ళు కొనిపించారు, ఆమెమో చేతను ఉతికెత్తదండి. వాళ్ళు నీకు బట్టలు కొనిపించి నీకు బట్టలు ఇప్పించి అడుక్కోమని చెప్పారా? ఎంత ఇస్తా చెప్పారు? సంవత్సరానికి 35,000 అండి. మరి రూమ్ ఫుడ్ ఏం చేస్తున్నారా? బయట అడుక్కుని తినమన్నారా? వాళ్ళు పెడతారు ఇంట్లో. వాళ్ళు పెడతారా? ఎంతమంది ఉన్నారు ఇలా మీరు? ఎంతమంది ఉన్నారు ఇలా మీరు? ఇలా అడుక్కుండా ఇట్లా నాటకాలు వేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇద్దరు కూడా పిలు. ఇప్పుడు వచ్చింది ఫోన్లు మాట్లాడింది వాళ్ళిద్దరు. వాళ్ళిద్దరు కూడా రమ్మని అయితే ఫోన్ చేసి చెప్తావు రమ్మను. నీకు ఎంత సంవత్సరం 35,000 ఇస్తా అన్నారా? నువ్వు రోజంతా ఎంత సంపాదిస్తున్నా? 200-300 సంపాదించు. అది తీసుకెళ్ళి ఎవరికి ఇస్తున్నా? వాళ్ళకే ఇస్తానండి. వాళ్ళకి ఇస్తావా? మళ్ళీ వాళ్ళ దగ్గరే పడుకుంటావు తిని? వాళ్ళ కాడు దా. ఇక్కడ జ్యూస్ పాయింట్ జ్యూస్ తాగి ఉందా నువ్వు? ఇచ్చిందా మేడం గారు నీకు? ఏం చేయాలి మేడం ఇక్కడ ఇందాడా? ఓకే ఓకే సరే అక్కడ బయట ఏది అక్కడ ఉన్న ఆ సైకిలేనా? ఎర తమ్ముడు ఇటు రావు సారీ. ఇందులో నీదేనా సైకిల్ అది? మీ ఫ్రెండా? మరి మీ ఫ్రెండ్ అని చెప్తున్నాడు అంటే ఏంటి? అంతేగా మీ ఫ్రెండ్గా మీకు తెలియదుగా, వాళ్ళ ఫ్రెండ్ అని చెప్తున్నాడు ఏంటి? పరిచయం ఫ్రెండ్ అయితే సైకిల్ వేసుకెళ్ళిపోమన్నాడా? కాదండి, సైకిల్ వేసుకొని పోనండి. నేను అడుకోమన్నది ఎవడో 35,000 ఇస్తా ఉన్నాడు అంటారా? మరి ఫోన్